రానున్న 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వైఎస్ షర్మిల, లేకపోతే బీజేపీయా? ఇవన్నీ కాదు, సొంత పార్టీలో ఉన్న కోవర్టులే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద థ్రెట్గా మారారు. వీళ్ళ మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారాలు, వీళ్ళలో వీళ్ళు ఇస్తున్న లీకేజీలు, చాలామందిని ఇన్ఛార్జీల మార్పు పేరుతో బయటికి పంపిస్తున్న జగన్కి కోవర్టుల బెడద విపరీతంగా ఎక్కువైపోయింది. మంత్రివర్గ సమావేశాల్లో జరిగే ఆంతరంగిక సంభాషణల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు ఇక్కడ వద్దు, ఇంటికి రండి మాట్లాడుకుందామని మినిస్టర్లకి సైతం చెప్తున్నారంటే. రీసెంట్గా జరిగిన క్యాబినెట్ భేటీ తర్వాత కూడా కొన్ని విషయాల్ని చెప్పే ప్రయత్నం కొంతమంది మంత్రులు చేసినప్పుడు జగన్ అన్నటువంటి మాటలు ఇవి. ఈ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవద్దు, ఆఫీస్లో మీరు ఇంటికి రండి ఒక్కొక్కళ్ళుగా మాట్లాడుకుందాం అంటే కోవర్ట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతోంది, ఏ రకమైన చర్చలు నడుస్తున్నాయి అనేది నేరుగా టీడీపీకి సంబంధించి సపోర్టివ్గా ఉండేటువంటి మీడియా వరకు వెళ్ళడమే ఇక్కడ అతిపెద్ద తలకి నొప్పిగా మారుతుంది. ప్రతిపక్షం తెలుగుదేశానికి కొమ్ము కాసే అనుకూల అగ్ర మీడియా సంస్థలు రెండు ప్రబలంగా ఉండడం, స్పష్టంగా తమ పార్టీకి చేటు చేసే పత్రికలే అని తెలిసినప్పటికీ రకరకాల అవసరాల రీత్యా రాజకీయ నాయకులు వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు మంత్రులు మంత్రివర్గ సమావేశాల్లో జరిగే ఆఫ్ ద రికార్డ్ డిస్కషన్స్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నారు అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వచ్చింది. క్యాబినెట్లో కానీ మంత్రుల్లో కానీ జరిగే ఆంతరంగిక సమావేశాల్లో మాట్లాడుకున్న సంగతులు ఈ మంత్రుల ద్వారా ఆ మీడియా హౌసెస్కి లీక్ అవుతున్నాయి. ఆ మీడియా హౌస్లతో వైసీపీ వాళ్ళు ఎందుకు మరి అంటకాగుతున్నారు అంటే, లోకల్గా ఉండేటువంటి నియోజకవర్గాల్లో డెఫినెట్లీ అంటకాగాల్సి ఉంటుంది. లేదంటే కంప్లీట్గా వ్యతిరేకత వచ్చి కంప్లీట్గా వాళ్ళ గురించి బ్యాడ్గా రాయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చేసిన మంచిని కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే పరిస్థితి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చేది. సాక్షితో కొంచెం కూడా అంటకాకపోతే కంప్లీట్గా విష ప్రచారం చేసేది సాక్షి. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఆ విష ప్రచారాన్ని వైసీపీ నాయకుల మీద చేసే ప్రమాదం ఉంది. అందువల్ల వీళ్ళు భయపడి చచ్చినట్టు వాళ్ళతో క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. ఆ క్లోజ్గా ఉండే క్రమంలో మంత్రులు కూడా ఉంటున్నారు. మంత్రులు మంత్రివర్గ సమావేశాల్లో జరిగిన ఆంతరంగిక సంభాషణల్ని సైలెంట్గా ఈ టీడీపీ మీడియాకి లీక్ చేస్తున్నారు అనే భయం జగన్మోహన్ రెడ్డిలో విపరీతంగా ఉండడంతో ఈ కోవర్ట్లని పట్టుకునేటువంటి ప్రోగ్రామ్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పారని, ఇప్పటికీ 2-3 టాప్ కోవర్ట్లు జగన్మోహన్ రెడ్డికి దొరికారని, వాళ్ళని రానున్న జాబితాల్లో లిస్టులోంచి తీసేయబోతున్నారని తెలుస్తోంది.